హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోడీ. ఇది చేయటం చాలా ఈజీ అండి, అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. దీనికోసం ఎక్కువ టైం కూడా అవసరం లేదు, 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఈ విధంగా బ్రెడ్తో పకోడీ చేసి పెడితే కొంచెం స్వీట్గా అలాగే కారంగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికోసం నేను ఒక 8 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం హాట్ వాటర్ వేసుకోండి, గోరువెచ్చని వాటర్ వేసుకోండి. హాట్ వాటర్ వేసుకోవటం వల్ల బ్రెడ్ అనేది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. అందులోకి ఒక ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చి నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు అలాగే ఒక 4 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకున్న దాని క్వాంటిటీకి డబుల్ శనగపిండి వేసుకోవాలండి. కొంచెం పసుపు, అలాగే బ్రెడ్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారము, సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది చూసి పోసుకోండి, కొంచెం కొంచెంగా ఒకేసారి పోయటం వల్ల ఎక్కువైపోతే వేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా పకోడీలు వేయడానికి అనువుగా ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది. నేను ఆ బ్రెడ్ అనేది కలిపేటప్పుడే ఆయిల్ పెట్టేసుకున్నానండి. సిమ్లో పెట్టుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయితే బ్రెడ్ వేయగానే మనం పకోడీ ఎర్రగా వచ్చేస్తుంది, లోపలేమో పచ్చిగా ఉంటుందండి. అందుకోసం సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.